వెయ్యేళ్ల సంస్కృతి విచ్ఛిన్నమా? ఇటు ఏంది హననం, అటు ఉత్సవమా? కోటి రూపాయల ముఖ్యం కాదు, కోట్లాది ప్రజల గుండెలలో తల్లి ముఖ్యం. అందుకే పురస్కారాన్ని తిరస్కరించిన తెలంగాణ తల్లిని మార్చడం అంటే మన ప్రతీకలను అవమానించడం. గ్రామీణ మహిళ చెయ్యి ఖాళీగా ఉండదు, ఏది పనిమొట్టు తప్పక ఉంటుంది. అప్పులు అంటూనే దుబారా ఖర్చు. 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారు. సమస్య కాని దాన్ని సమస్య చేస్తున్నారు. నమస్తే తెలంగాణ ఇంటర్లో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ సంస్కృతి విషయంలో ఇప్పటికే అనేక రకాలుగా 6 గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్కు అది వెన్నతో పెట్టిన విద్య. డైవర్షన్ పాలిటిక్స్ అద్భుతంగా చేస్తాడు. దాంట్లో ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఏమైనా పురస్కారాలు ఉంటే ఇవ్వచ్చు. అద్భుతమైన వ్యక్తి. దాంట్లో రేవంత్ని ఇక్కడ కించపరచను. తన ఆలోచన తీరు అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నాను నేను. అందుకే మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది కవులు, కళాకారులు చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించకపోతే ఏం చేస్తారండి? ఎక్కడికక్కడ కూడా ఇట్లా నిర్బంధాలు పెడితే ఎవరు ఉంటారండి?